స్వాగతం। ఏలూరు జిల్లా నూజివీడ్ నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఏలూరు జిల్లా డిఎంఎన్హెచ్ఓ శర్మిష్ఠ ఆకస్మికంగా పర్యటించారు। మండలంలో జ్వరాల పరిస్థితి, మురుగునీటి సౌకర్యాలు, దోమల వ్యాప్తి తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించారు। ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితులను కూడా పాఠశాల ఆవరణ స్థితిగతులను కూడా క్షుణ్ణంగా తెలుసుకుని కొన్ని సూచనలు చేశారు। మధ్యాహ్న భోజనం పరిశీలించి వండినటువంటి ఆహారాన్ని కూడా ఆ పదార్థాలన్నిటిని కూడా రుచి చూశారు। ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఆరోగ్యంపై పలు సూచనలను సలహాలను ఇచ్చారు। నేనైనా అదే చెప్పాను, చిన్నప్పుడు అదే చెప్తున్నారు ఏమండి స్కూల్ వచ్చినప్పుడు లేదంటే ఆల్రెడీ టాబ్లెట్ ఇస్తాం మీకు 30-40 అలా స్టమక్ పెయిన్ అన్నప్పుడల్లా మీరు ఒక్కటి పెట్టండి, ఒక టాబ్లెట్ వేస్తామని చెప్పండి। ఆల్రెడీ సంవత్సరానికి ఒకసారి వేయాలి మేడం పొద్దున్నే అంటే వాళ్ళు మేడం భోజనం అయితే చేసి వస్తాం, టిఫిన్ అండి చేస్తారు। టిఫిన్ మనము టిఫిన్ చేయటం అనేది మన క్రైటీరియా కాదండి, అనేది మన హైఫై పెట్టుకుంది। పొద్దున్నే నేను నా చిన్నప్పుడు స్కూల్కి గుజరాత్లో ఇప్పుడు నిమ్మగడ్డ ఆయన ఉన్నారు కదా ఎలక్షన్ కమిషన్, వీళ్ళందరూ పుట్టుకరి రూమ్లోనే నేను పెరిగాను। అయితే మా అప్పుడు ఏంటంటే రాత్రి కొద్దిగా అన్నం ఒక గుప్పడి గింజ ఎక్కువ వేస్తారు, వేసేసి దానిలో పాలు పోసి తోడు పెట్టేసి పొద్దున్నే దాన్ని పెట్టేసి తినిపించి పంపించేస్తారు। అది కాకుండా వేరే ఉండదు, అంతకంటే బెస్ట్ మా వాళ్ళు ఏం చేస్తారు, పెరిగేసి ఏదైనా పెరుగు కలుపుకున్నా ఉంటే నేను రాత్రి వేడి పాలల్లో పోసి తోడు పెట్టేస్తా ఉంది। హ్యాండ్ వాష్ దానికి నేను రిసోర్స్ పర్సన్ వెళ్ళాను, మొన్న డెటాల్ ట్రైనింగ్ కూడా వెళ్ళాను। ఓకే లెక్క పెడతారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ రోడ్లోనే నువ్వు కొంచెం తక్కువ అంటే డాల్డా ఇది కొంచెం తక్కువ, కొంచెం తక్కువ చూసి నేను చూసాక చూపిస్తాను। చిక్కి రాగి 15 మేడం మీకు ఇది కొద్దిగా డ్రై ప్లేస్ లో పెట్టుకోండి। ఎస్టీజీ కోర్స్ లో సస్టైన్ డెవలప్మెంట్ కోర్స్ అయినాయి కదా, ఆ సస్టైన్ డెవలప్మెంట్ కోర్స్ లో మన అపార్ట్ అయితే అన్నం మధ్యలో ఉంటారు కదా, అన్నం మధ్యలో పెట్టి అదే లాస్ట్లో పెట్టి 15 నిమిషాలు ఆగి ఇవ్వమంటే వేసుకున్న మాస్టర్ మీరు ఏంటంటే అన్నం తినేటప్పుడు అక్కడ కూర్చుంటారు కాబట్టి మీరు ఏం చేయగలరు। 15 నిమిషాల తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవాలంటే చేసుకోలేదు। అన్నం తింటూ ఎండో పోతుండగా 4 ముద్దలు ఉన్నప్పుడు వేసుకున్నారు ఏమి కాదు మీకు అదైతే పెట్టలేము కదా, అలా చేద్దాం। ఎందుకంటే అంటే ఇస్తున్నారు బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఆ టైం బతిలాడాల్సి వస్తుంది। మీరు అన్నం తినేటప్పుడు ఇచ్చి వేసుకుంటారు బాబు అని గట్టిగా బదలాయించారనుకోండి అయిపోతుంది కదా। నేనైతే ఆమె ఫాలో అవుతాను, స్ట్రేట్ వాళ్ళకి ఇది ఒక స్కూల్లో ఇలా చేద్దాం, ఒక స్కూల్లో అలా చేద్దాం। కంప్లైంట్స్ తొందరగా హెచ్పి ఎక్కడైజ్ అయితే దాని ప్రకారంగా రైస్ చేసుకుంటాం। బాగా స్టమక్ పెయిన్ అంటున్నారు మేడం, అది దానివల్ల దీనివల్ల కాదు।
సీజనల్ వ్యాధికి అనుగుణంగా ఏంటంటే మనం అంత ముందు నుంచి కూడా దాదాపు జూన్ జూలై నెల మొదటి నుంచి కూడా ఇళ్లలో నీళ్లు నిల్వ పెట్టుకోవద్దు. ఆ తర్వాత చుట్టూతో డ్రైనేజీలు అవన్నీ కూడా క్లీన్ చేసుకోండి, క్లాగింగ్ అని చెప్పి ఎక్కడైతే డ్రైన్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం క్లీన్ చేయమని చెప్తున్నాము. మనకేంటంటే బార్డర్లో కొన్ని సీజనల్ వ్యాధులు ఎక్కడైతే మస్కిటోస్ ఎక్కువగా ఉంటున్నాయి, ఈ మస్కిటోస్ దోమలు ఎక్కువగా ఉండే చోట ఏంటంటే నీళ్లు నిల్వ ఉంటే గుడ్లు పెట్టడం, ఇన్సైడ్ ఉండటం వల్ల ఈ డెంగ్యూ లేకపోతే చికెన్ గునియా, మలేరియా ఈ వ్యాధులు బాగా ప్రబలే అవకాశం ఉంటుంది. అలాగే తాగే నీళ్ళల్లో కూడా ఏదైనా కనుక ప్రాబ్లం మనం ఉన్నట్లయితే, ఇందాక చూసాం మురుగు నీళ్ళల్లోనే పంపు ఉంది, ఓ పక్క నీళ్ళు నిల్చుంటాం, అలాంటి చోట కూడా ఏదన్నా నీళ్లు కంటామినేట్ అయితే డయేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకని పంచాయతీ వారికి చెప్పడం జరిగింది, కాలువలు కొద్దిగా సరి చేసుకోండి. అంటే పక్కాగా కాలువలు కట్టించే వ్యవధి అయితే లేదు ఇప్పుడు జరుగుతున్న వాళ్ళ పరిస్థితుల్లో. నీరు పారుదల అవ్వటం చూసుకోండి, నీళ్ళు ఎక్కడా నిలవకుండా ఉంటాము. తర్వాత పేడ అలాంటివన్నీ కూడా ఇలా చుట్టూతో పెట్టుకొని దానిలో మళ్ళీ నీళ్ళు నిలబడితే ఇంకా ఎక్కువగా మస్కిటోస్ ప్రబలే అవకాశం ఉంటుంది. టీమ్స్ అన్నీ వేసుకున్నది ఇప్పుడు యాక్టివ్గా ఇంకా సర్వే జరుగుతుంది. క్యాంప్ దగ్గరికి 2 కేసెస్ వచ్చినాయి, వాటికి టెస్టులు చేశాము, డెంగ్యూ టెస్టులు, మలేరియా టెస్టులు 2 కూడా నెగిటివ్ వచ్చినాయి. ఇంకా ఫర్దర్గా ఎక్కడన్నా ఉంటే కూడా వాటందరికీ ఐడెంటిఫై చేసి మందులు మనం ఇక్కడ ఇస్తాము. క్యాంప్ కంటిన్యూ అవుతుంది, ఫీవర్స్ పూర్తిగా ఇక్కడ రిడ్రెస్ అయ్యే వరకు కూడా క్యాంప్ కంటిన్యూ అవుతుంది. పంచాయతీ ద్వారా కూడా డిపిఓ గారికి నేను మాట చెప్పి నేను దీని మీద యాక్షన్ ఉండేలా తెలియజేస్తాను. జిల్లాలో ఇప్పుడు డెంగ్యూ కేసులు ఉన్నాయండి? డెంగ్యూ ఉంది, సీజన్లో డెంగ్యూ ఉన్నాయండి జిల్లాలో. మా వారానికి 4-5 ఈ వారంలో 4, ఇందాక ఈ జనవరి దగ్గర నుంచి ఇప్పుడు దాకా 140 కేసులు ఉన్నాయండి. 104 మన ఫ్రిడ్జ్ల వెనకాల ఉండే చోట ఇళ్లలో నీళ్ళు నిల్వ పెట్టుకుంటామా, పెరిడొమెస్టిక్లో వాటర్ పెట్టుకుంటే మెయిన్ కాదు. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఏ ట్యాబ్లెట్ వాడినా కానీ డెంగ్యూ నెగిటివ్ అయినా కానీ ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది, మెయిన్ బాధ అక్కడ వస్తుంది. మేము కాదంటాము, వాళ్ళు అవును అంటున్నారు బయట వాళ్ళు. ఏంటంటే హై ట్యాబ్లెట్లు, మీరు ఎగ్జాంపుల్ ఇక్కడున్న మ్యాక్స్ ఏంటి అమాక్సిక్లేవ్ కానివ్వండి, లేకపోతే ఫెనలోన్ టాబ్లెట్స్, ఏదైనా యాంటీబయాటిక్ వేసుకున్న గంటకి టెస్ట్ చేసుకోండి, మీ ప్లేట్లో పడిపోయే ఉంటాయి. దానివల్ల ఏంటంటే డెంగ్యూ నెగిటివ్ అయినా కానీ వ్యాధిని తీసుకెళ్ళి డెంగ్యూకి అట్రిబ్యూట్ చేసేసి ప్యాకేజీ రూపంలో కొన్ని ఏవి జరుగుతున్నాయి. దానికి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళకి దాని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ఎంతమందికి ఇచ్చింది నోటీసు? దాదాపు 180 మందికి ఇచ్చామండి జిల్లా వ్యాప్తంగా. ప్రైవేట్ పిఎంపీలు, ఆర్ఎంపీలు వాళ్ళు ఇంజక్షన్లు, అలోపతి వైద్యము, సెలైన్లు పెట్టడము, తర్వాత ఈ ఫోర్త్ జనరేషన్ హై అండ్ యాంటీబయాటిక్స్ వాడకూడదండి, తెలియకుండా వాడకూడదు. ఇప్పుడు మేము కూడా 4th జనరేషన్ యాంటీబయాటిక్ వెళ్ళాలంటే దాని సెన్సిటివిటీ, కల్చరల్ సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ చేసుకొని అప్పుడే వాడతాం. మేము ఎట్లా పడితే అట్లా వాడము.